అనవసరమైన ఆరోపణలు మోపుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క కోర్టుకెక్కారని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. సిడిపి, ఎస్డిఎఫ్ నిధులతో ఎమ్మెల్యేలకు సంబంధం ఉండదని, ఇన్ఛార్జ్ మంత్రులకే అధికారం ఉంటుందన్న విషయం ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు. సిడిపి, ఎస్డిఎఫ్ నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కడతారనే భయంతోనే సీతక్క ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 56 కోట్లతో రోడ్లకు ప్రాసెసింగ్ మొదలైందని, మరో 2,50,00,000తో టెండరింగ్ ప్రాసెసింగ్ మొదలవుతుందని, వాటికి త్వరలోనే నిధులు విడుదలవుతాయని తెలిపారు. గత 2 రోజుల నుండి ములుగులో జరుగుతున్న పరిణామాల గురించి కొంత మీకు వివరణ ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటించిన తర్వాత ములుగు అసెంబ్లీ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ప్రకటించిన తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ ఓటమి ఖరారైందని భావించి ఇక నేను ఓడిపోతున్నా అనేది తెలుసుకొని ప్రజల నుంచి వస్తున్న వాయిస్ కానీ, వివిధ రకాల పబ్లిక్ నుంచి వస్తున్న వాయిస్ కానీ తెలుసుకొని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ములుగు ప్రాంతాన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తే బాగుంటుందనే ప్రయత్నమే చేస్తుంది. అందులో భాగంగానే నిన్న మొన్న కొన్ని ధర్నాలు చేయడం, అందులో భాగమే మొన్న సిడిపి నిధుల విషయంలో హైకోర్టుకు పోవడం, అందులో భాగమే మొన్న మేము అంటే ఇక్కడ గవర్నమెంట్ మీటింగ్ అవుతుంటే మంత్రులందరూ వచ్చిన క్రమంలో ఇక్కడ ధర్నాకి పాల్గొనేలా చేయడం, వాళ్ళకి ప్రోత్సహించడం. అప్పుడు ఎస్పీని మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిరా, పాకిస్తాన్ ఇండియా లాగానే ఏదో రకరకాల కొన్ని మాటలు మాట్లాడడం, కొన్ని వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా ప్రయత్నించడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు